ఈ రోజు మనం కామన్ గా పిల్లల్లో చూసే రిఫ్రాక్టివ్ ఎర్రర్ మయోపియా ఆర్ షార్ట్ సైటెడ్నెస్ గురించి తెలుసుకుందాం. పేరెంట్స్ కి చాలా డౌట్స్ ఉన్నాయి మయోపియా అండ్ షార్ట్ సైటెడ్నెస్ గురించి. ఓపీకి వచ్చిన వాళ్ళందరూ బాబుకి కానీ పాపకి కానీ ఫస్ట్ టైం గ్లాసెస్ వస్తున్నాయి అనగానే వాళ్ళకి వచ్చే ఫస్ట్ డౌట్, మాకిద్దరికి గ్లాసెస్ లేవు, పిల్లలకి మాత్రం గ్లాసెస్ ఎలా వచ్చాయి, మా బేబీకి మేమంతా హెల్దీ ఫుడ్డే పెడుతున్నాము అని అడుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్, మాకు గ్లాసెస్ వచ్చాయి బట్ మాకు 12+ ఏజ్ లో వచ్చాయి, మా బేబీకి ఇంత ఎర్లీగా గ్లాసెస్ వచ్చాయి ఎందుకు? నెక్స్ట్, ఈ గ్లాసెస్ పెట్టుకోవడం వల్ల పవర్ ఇంకా పెరుగుతూ పోతుందా, గ్లాసెస్ వల్ల మా బాబు ఐస్ వీకెన్ అవుతాయా, ఇలా అన్ని డౌట్స్ అడుగుతూ ఉంటారండి. మనం వీటిలో మిత్ ఎంత ఉంది, ఫ్యాక్ట్ ఎంత ఉందో మనం ఇవాళ తెలుసుకుందాం. గ్లాసెస్ పెట్టుకోవడం వల్ల గ్లాసెస్ పవర్ పెరగదు. గ్లాసెస్ పెట్టుకోవడం వల్ల పిల్లలకి క్లియర్ గా కనిపిస్తుంది. ఇంకా పేరెంట్స్ కి ఏజ్ లో వచ్చింది అనే దాన్ని బట్టి పిల్లలకి స్పెక్టికల్స్ వచ్చే ఏజ్ డిపెండ్ అయి ఉండదు. థింగ్ ఏంటి అంటే జెనెటిక్స్ ఆల్సో ప్లే ఏ రోల్. దాంతో పాటుగా మన ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, వాళ్ళ గ్రోత్ ఫ్యాక్టర్స్, స్క్రీన్ ఎక్స్పోజర్, ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. వాటన్నిటిని బేస్ చేసుకొని మనకి స్పెక్టికల్స్ ఆర్ రిఫ్రాక్టివ్ పవర్ వస్తుంది. అసలు దీని వెనుకలు ఉన్న సైన్స్ ఏంటి, పిల్లల్లో ఎందుకు ఈ దగ్గరవి మాత్రమే చూడగలుగుతున్నారు, దూరం చూడలేకపోతున్నారు అంటే, దూరం నుంచి వచ్చే కాంతి కిరణాలు కార్నియా దగ్గర బెండ్ అయ్యి, కార్నియా అంటే నల్లగుడ్డండి, ఆ బ్లాక్ పోర్షన్ దగ్గర బెండ్ అయ్యి లెన్స్ ద్వారా వెళ్ళి రెటినా అనే మోస్ట్ సెన్సిటివ్ పోర్షన్ మీద ఫోకస్ అవుతాయి. అవి అలా ఫోకస్ అవ్వకుండా రెటినాకి ముందరే పడిపోతున్నాయి కాబట్టి పిల్లలకి బ్లరీగా కనిపిస్తుంది. దీంట్లో మనం అద్దం పెట్టడం వల్ల మయోపియాలో ఏం చేస్తాం, మైనస్ లెన్సెస్ పెట్టి ఆ ముందు పడుతున్న ఇమేజ్ ని వీఆర్ ఫోకసింగ్ ఆన్ టు ద రెటినా మీద ఫోకస్ అయ్యి పిల్లలకి క్లియర్ గా కనిపించేలా చేస్తున్నాము. దానివల్ల పిల్లల్లో సైట్ పెరగడం అంటూ ఏమీ ఉండదు. పోనీ మరి పిల్లల్లో సైట్ పెరగకుండా చేయడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా అంటే, ఎస్, అప్ టు సమ్ ఎక్స్టెంట్ ప్రోగ్రెషన్ ఆఫ్ మయోపియాని మనం కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు ఉన్న లేటెస్ట్ టెక్నాలజీతో ప్రోగ్రెషన్ ని కొంచెం వరకు మనం తగ్గించడానికి ఛాన్స్ ఉంది. దానిలో మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి డ్రాప్స్ ద్వారా మనం కొంచెం తగ్గించవచ్చు, ఇంకో ఆప్షన్ మయోపియా కంట్రోల్ గ్లాసెస్. వీటి గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలంటే మీరు ఒకసారి ఆఫ్థల్మాలజిస్ట్ కన్సల్ట్ అయ్యి మీ బేబీకి ఉన్న ఇష్యూని నీట్ గా డిస్కస్ చేసి వాళ్ళకి ఏ ప్లాన్ సూట్ అవుతుందో చక్కగా చెక్ చేయించుకోండి.